తొలగరి పలకరించక ముందే తెలంగాణ నేల పులకరించింది. హైదరాబాద్లో రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచున్నాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ బల్కంపేటలో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బల్కంపేట నుంచి బేగంపేట వెళ్లే వంతెన కింద నీరు నిలబడింది. ఒక మినీ బస్సు నీటిలో మునిగిపోయింది. బల్కంపేట నుంచి బేగంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. బల్కంపేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో రహదారిపై వర్షపు నీరు చేరింది. అన్న నాశనం వచ్చి వీటు నీళ్ళని నాకు సరే సరే తీస్తున్నా చూడరా అక్కడ తీస్తున్నా పెట్టినా కింద పెట్టండి సార్. హైదరాబాద్లో రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుచున్నాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. మట్టి తీసిండ్రు. ఇది మంచిగా అవుతుంది. హైదరాబాద్లో రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుచున్నాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. లైన్ అవతలకి వెళ్ళలేము కదా.
తొలకరి పలకరించకముందే తెలంగాణ నేల పులకరించింది. హైదరాబాద్లో రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి జనం ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్సుఖ్ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి.